హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీను నాయక్ సమక్షంలో బండ్లగూడ ఓఎస్ ఫంక్షన్ హాల్ నందు సురక్షిత ప్రయాణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ అడిషనల్ సిపి పి విశ్వప్రసాద్ హాజరై పోలీస్ సిబ్బంది మరియు వారి పిల్లలకు నాణ్యత గల హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం బండ్లగూడ వద్ద ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హెల్మెట్ లేని వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ సిపి పి విశ్వప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి, ఎందుకంటే మీరు బాగుంటే మీ కుటుంబం సభ్యులందరూ సురక్షితంగా ఉంటారని అన్నారు. మరియు హెల్మెట్ ధరించడం వల్ల దుమ్ము ధూళి నుంచి మీరు సురక్షితంగా ఉంటారు, అనుకోకుండా ప్రమాదానికి గురవుతే మీ ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ వెంకటేశ్వర్లు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ షార్ట్ కట్ చేస్తారండి. రాంగ్ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. యూటర్న్ తీసుకొని రావడానికి 1 కిలోమీటర్ ఉందనుకోండి, ఇట్లా ఆపోజిట్ ట్రాఫిక్లో వెళ్ళిపోతే 200 మీటర్స్లో జంక్షన్లో కలవచ్చు. 200 మీటర్ల కోసం అని 1 కిలోమీటర్ అవాయిడ్ చేసి ఎంత పెట్రోల్ సేవ్ చేస్తారు మీరు? 1 కిలోమీటర్ అంటే ఎంత? 50 పైసలు సేవ్ చేస్తారు. బట్ ఈజ్ ఇట్ లైఫ్ వర్త్ 50 పైసా? ఆపోజిట్ ట్రాఫిక్లో వెళ్తుంటే మీరు అనుకుంటారు నేను సేఫ్గా జాగ్రత్తగా వెళ్తున్నాను, కేర్ఫుల్గా వెళ్తున్నాను, కానీ రైట్ రూట్లో వచ్చేవాడు నేను రైట్గా వెళ్తున్నాను అనుకుంటాడు. రాంగ్ రూట్లో ఒక మనిషి వస్తాడని ఊహించాడు కదా. మీరు రాంగ్ రూట్లో వచ్చి రైట్ రూట్లో వచ్చామని గుద్దితే ఏంటి అర్థం ఉంది? మీరు చావచ్చు, అతను చావచ్చు. సో ఫర్ వాట్ ఈజ్ హిస్ మిస్టేక్? అంటే ఐఎమ్ రైడింగ్ ఆన్ ఏ రైట్ రూట్, వాట్ ఈజ్ మై ఫాల్ట్? యు ఆర్ కమింగ్ ఇన్ ద రాంగ్ రూట్, రాంగ్ డైరెక్షన్ వచ్చి నాకు బండికి యాక్సిడెంట్ చేసి కొలైడ్ చేసి నా